తెలంగాణలో వచ్చే సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన తెలంగాణ మంత్రులు సమావేశం కానున్నారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలు ఢిల్లీ చేరుకున్నారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహాలు, ఇతర కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో వచ్చే సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన తెలంగాణ మంత్రులు సమావేశం కానున్నారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలు ఢిల్లీ చేరుకున్నారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహాలు, ఇతర కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో వచ్చే సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన తెలంగాణ మంత్రులు సమావేశం కానున్నారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలు ఢిల్లీ చేరుకున్నారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహాలు, ఇతర కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహాలపై మంత్రులు చర్చిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా వెళ్లాలనే వ్యూహాల గురించి ఢిల్లీ వెళ్లారు మంత్రులు. ఇప్పటికే పలు రాష్ట్రాల కోఆర్డినేటర్లతో ఖర్గే అధ్యక్షతన డిస్కషన్ అయితే కొనసాగుతుంది. లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఈ వ్యూహ రచన అంతా కొనసాగుతోంది. తెలంగాణ మంత్రులందరూ కూడా ఢిల్లీ బాట పట్టారనే చెప్పాలి. మరి కాసేపట్లో మల్లికార్జున ఖర్గేతో సమావేశమవుతారు. ఇప్పటికే మిగిలిన కార్యవర్గ సభ్యులతో సమావేశం కొనసాగింది. మరి ఇప్పుడు ఢిల్లీ వెళ్లిన మంత్రులతో మరోసారి సమావేశం ఉంటుంది ఖర్గేతో అనే అంశం మాత్రం తెలుస్తోంది. మిగతా రాష్ట్ర కోఆర్డినేటర్లతో ఖర్గే రాహుల్ సమావేశం అయితే ముగిసింది. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ కి సంబంధించి వ్యూహరచన ఏ విధంగా ఉండాలని మాట్లాడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ నుండి తెలుసుకుందాం. అయితే అశోక్, ప్రస్తుతం తెలంగాణ మంత్రులు కూడా ఢిల్లీ బాట పట్టారు కదా. ఖర్గే రాహుల్ భేటీ తర్వాత, కార్యవర్గుల సమావేశం అయిపోయిన తర్వాత ఢిల్లీలో వెళ్లిన తెలంగాణ మంత్రులతో ఎలాంటి భేటీ కొనసాగే అవకాశం కనిపిస్తుంది? ఈ వ్యూహ రచన ఏ విధంగా ఉండే విషయం తెలుస్తోంది? కాసేపటి క్రితమే పార్లమెంట్ సన్నద్ధతకు సంబంధించిన మీటింగ్ ముగిసింది. ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుకు సంబంధించిన కోఆర్డినేటర్లతో ఈ మీటింగ్ మల్లికార్జున్ ఖర్గే అండ్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నిర్వహించారు. దాదాపు గంట పాటు ఈ సమావేశం ముగిసింది. సమావేశంలో పార్లమెంటు సార్వత్రిక ఎన్నికలు, దానికి సన్నద్ధత చేయాల్సిన అంశాలు, కార్యక్రమాలు, ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సో ఏదైతే పార్లమెంట్ అసెంబ్లీలో ఏ విధంగా పార్టీని తెలంగాణలో అధికారం తీసుకొచ్చారో అందరూ కలిసికట్టుగా ఎలాంటి గొడవలు లేకుండా పార్లమెంట్ లో కూడా సమన్వయంతో ముందుకు వెళ్లాలంటూ ఖర్గే వారికి సూచించారు. సో సీనియర్లు, జూనియర్లు అంటూ గొడవ పడకుండా అందరూ సమానంగా వివిధ స్థాయిలో ఉన్న లీడర్లు వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు అన్నింటినీ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి నేతలకు సూచించినట్లు తెలుస్తా ఉంది. సో అదేవిధంగా ముఖ్యంగా దక్షిణ తెలంగాణ లాంటి దక్షిణ తెలంగాణలో ఎక్కువగా మెజార్టీ సీట్లు గెలుప రావాలని ఖర్గే సూచించినట్టు సమాచారం. ఎందుకంటే నల్గొండ, ఖమ్మం, ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ మెజార్టీ ఎంపీ సీట్లు గెలవాలంటూ
ఆయన సమావేశంలో చెప్పినట్టు తెలుస్తోంది. సో మెజార్టీ సీట్లు గెలవాలని సూచించారు. సో ఓవరాల్ గా అయితే ఆ మీటింగ్ లో సీనియర్ నాయకులు మంత్రులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. కొండా సురేఖ, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఇతర ముఖ్య నేతలు జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ వీళ్ళంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. సో ప్రధానంగా దక్షిణాదికి సంబంధించిన రాష్ట్రాలతో ఈ రోజు సమావేశం జరుగుతుంది. అందులో భాగంగానే మొదటి విడతలో భాగంగా 3 రాష్ట్రాల నుంచి కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, కేరళ, అదేవిధంగా గోవాకు సంబంధించిన రాష్ట్రాలతో సమావేశం జరుగుతుంది. సో మొత్తానికి అయితే పార్లమెంట్ కు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. గత వారం 539 కోఆర్డినేటర్ల జాబితాను అసెంబ్లీ పార్లమెంటు కోఆర్డినేటర్ జాబితాను విడుదల చేసింది. తెలంగాణలో 14 మందిని జాబితాలో చేర్చింది. సో అందులో మొత్తాన్ని సీనియర్ మంత్రులను అందులో చేర్చింది. సో కాబట్టి గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉంది. మెజార్టీ స్థానాలు గెలిస్తే దక్షిణాది రాష్ట్రాల నుంచి సో ఢిల్లీలో పీఠం దక్కే అవకాశం ఉంటుందంటూ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు మంత్రులతో కూడిన కోఆర్డినేటర్లతో ఈ రోజు సమావేశం నిర్వహించింది. సో సమావేశం అయితే ముగిసింది. మంత్రులు కూడా ఒక్కొక్కరు బయటికి వచ్చి మాట్లాడుతున్నారు మీడియాతో. సో మరికొద్ది సేపటి తర్వాత ఇంకా వేరే అంశాలు ఏమైనా మాట్లాడారా అనే దానిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మౌనిక. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ యువర్ డీటెయిల్స్.